కులము, డబ్బు చావును ఆపగలవా? ఈ ప్రపంచంలో మనిషి తనను తాను గొప్పగా చూపించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కులం పేరు చెప్పుకొని మనుషులను నీచంగా చూస్తూ కుట్రలు కుతంత్రాలు చేసి నేనే గొప్పవాడిని చెప్పుకుంటాడు. డబ్బు మీద నమ్మకం పెట్టుకొని నేనే ఈ భూమి మీద దేవుణ్ణి అన్నట్లుగా పొంగిపోతుంటాడు. పేరు, స్థాయి కోసం జీవితాంతం పరిగెడతాడు. కానీ ఒక విషయం ఆగి ఆలోచిస్తే ఒకరోజు వాడి శరీరం మట్టిలో పడి కుళ్ళు కంపుతో ముగిసిపోతుంది. మరి ఆ రోజు వాడి కులం, వాడి డబ్బు, వాడి చావుని ఎందుకు ఆపలేదు? వాడి బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎన్ని సున్నాలు ఉన్నా వాడెందుకు శూన్యంలోకి వెళ్ళిపోయాడు? వాడి పేరు, వాడి ఆస్తులు అంతెందుకు, లైవ్ లోనే మన కళ్ళ ముందు ఉన్న దేవుళ్ళు కూడా వాడి చావును ఆపగలరా? అంటే ఆన్సర్ కూడా ఒకటే, ఇవేవి వాడి చావును ఆపలేవు అని. సో నీ కులం కంటే, నీ డబ్బు కంటే, ఆఖరికి నీ మరణం కంటే బెటర్ లైఫ్ ఇంకొకటి ఉంది. హెబ్రీ 9:27లో బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మనుషులకు ఒకసారి చావుట నిశ్చయము అని. కాబట్టి కులపిచ్చి కొడక, డబ్బు పిచ్చి డాటరా, తెలుసుకో, ఇది మాత్రమే నిజం, ఎవరు తప్పించుకోలేని నిజం. చాలా మంది కూడా ఈ కుల, మత, డబ్బు పిచ్చిలో పడి దారి తప్పిపోయారు. ఎందుకంటే మనిషి చావు గురించి కాదు, చావు తర్వాత ఏమవుతుంది అనే విషయం గురించి ఆలోచించడు. మార్కు 8:36లో బైబిల్ మళ్ళీ చెబుతుంది, ప్రపంచమంతా సంపాదించిన తన ఆత్మను కోల్పోతే మనిషికి లాభమేమి అని. ఇదేమి పంచడేలా కాదు, నవ్వడానికో లేదో భయపడ్డానికో. ఇది చాలా డేంజరస్ లైన్. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత పెద్దవాడిపైనా నీ ఆత్మ పోతే నీ విలువ సున్నా. కానీ నువ్వు సున్నాలో శూన్యం కాకుండా ఒక గొప్ప అవకాశం, ఆశ ఉంది. దేవుడు మనిషిని చావు కోసం కాదు, నిత్య జీవితం కోసం సృష్టించాడు. అందుకే ఆయన ఒక మార్గం ఇచ్చాడు, ఆయనే జీసస్. ఆయన చెప్పాడు యోహాను 14:6లో, నేనే మార్గము, సత్యము, జీవము అని. అలాగే యోహాను 11:25లో ఇలా వ్రాయబడి ఉంది, నేనే పునరుద్ధానం మరియు జీవము, నన్ను నమ్మువాడు చనిపోయినను బ్రతుకును అని. ఈ మాట నిన్ను నవ్వించే సినిమా డైలాగ్ కాదు, ఇది జీవితం మార్చే సత్యం. కులం నీకు స్వర్గం తలుపు తీయదు, నీ డబ్బు దేవుని దగ్గరకు తీసుకువెళ్లదు, కానీ ఒకే ఒకటి నిన్ను రక్షిస్తుంది, అదే నమ్మకం. ఎఫెసీయులు 2:8లో బైబిల్ ఇలా చెబుతుంది, కృపచేత విశ్వాసమును బట్టి మీరు రక్షింపబడ్డారు అని. దేవుడు నీ దగ్గర డబ్బు అడగడం లేదు, నీ కులం సర్టిఫికేట్ అడగడం లేదు. ఆయన కోరేది ఒకటే, నీ హృదయం. ఈ రోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే ఇది ఒక అవకాశం, మారడానికి, నిజాన్ని తెలుసుకోవడానికి, దేవుని వైపు తిరగడానికి. గుర్తుంచుకో, ఒక రోజు నీ టైం లిమిట్ అయిపోతుంది. ఆ రోజు నీ కులం మాట్లాడదు, నీ డబ్బు పని చేయదు. కానీ నిత్య జీవితం అందరికీ ఒకేలా ఉండదు. నువ్వు దేవుని ముందు నిలబడతావు. చావు అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ నిత్య జీవితం అందరికీ ఒకేలా ఉండదు. నువ్వు ఎంచుకునే మార్గం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నిర్ణయం తీసుకో. కేడి అంటే నా ఉద్దేశం కులము, డబ్బు అని. కులం కాదు, డబ్బు కాదు, దేవుడే నిజమైన దారి అని తెలుసుకో. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియోలో ఉండే సత్యాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేసి, దేవుణ్ణి, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన రన్ ఫర్ రియల్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.